హే హాయ్, గుడ్ మార్నింగ్. తెల్లవారుజామున బావి దగ్గరికి వచ్చాను. తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, యాక్చువల్లీ ఇది మంచి సీజన్ కాబట్టి, అంటే జనవరి మిడ్ అలా ఉందన్నమాట. సో మంచు చాలా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. కొంచెం నేను ఇట్లా అంటాను, చేతికి మొత్తం తేమగానే ఉంది. మంచు చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా పొద్దున్నే వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే అరౌండ్ టైము 9:30 అలా అవుతుంది. కానీ మంచు ఎండ కూడా ఎక్కువ లేదు, లైట్గా కాస్తుంది. అండ్ మంచు అయితే ఎక్కువగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ బావి దగ్గరికి వచ్చేదానికి చాలా రేర్గా వస్తామన్నమాట ఈ మంచు సీజన్లో మాత్రం. అండ్ మార్నింగ్ అలా వచ్చాను, ఒక న్యూస్ షేర్ చేసుకుందాం అనేసి వచ్చాను అనమాట. అలాగే ఇక్కడ కొంచెం పక్షుల శబ్దం అవి రికార్డ్ చేసి వినిపిద్దామనేసి. చూడొచ్చు, చాలా న్యాచురల్గా పక్షుల శబ్దం అనేది వినిపిస్తుంది. అండ్ ఆ న్యూస్ ఏంటంటే, నేను సంక్రాంతి వ్లాగ్లో, అంటే ఎర్లియర్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఈతకి వెళ్ళి ఒక అతను క్వారీలో గల్లంతయ్యాడు, అంటే తప్పిపోయాడు అనేసి. అండ్ ఫైనలీ ఇవాళ ఆఫ్టర్ 2 days అనమాట, ఆఫ్టర్ 1.5 day మునిగిపోయిన తర్వాత 1.5 dayకి ఇవాళ మార్నింగ్ అరౌండ్ 8కి అలా కనిపించాడంటే అదంతకదే తేలలేదు. నైట్ ఏదో కలెక్టర్ ఇచ్చాడంట. ఇంకా నైట్ ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఏం చేయలేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏదో నెల్లూరు నుంచి లోపల ఈతాడి వాళ్ళు వెతుకుతారంట, వాళ్ళని రప్పించారు. వాళ్ళే ఒక మిషన్ కూడా తెచ్చారంట, లైక్ ఏదో ఎయిర్ బ్లో చేస్తుందంట. దాంతో అలలు, పెద్ద పెద్ద అలలు ఫామ్ అవుతాయంట. అలలు ఫామ్ అయినప్పుడు ఎక్కడైనా లోపల చిక్కులుకొని ఉంటే అలలకి వేవ్స్కి బయటకు వచ్చేస్తాడు అనేసి ఫస్ట్లోనే అంటే ఒక అల, అంటే ఎయిర్ పంపించారంట. ఫస్ట్ అలాగే కొంచెం పైకి వచ్చేసాడంట, మళ్ళీ కాళ్ళు పట్టుకొని తీసేశారంట. అండ్ చాలా బ్యాడ్ న్యూస్. అంటే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అండ్ బంధువులు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది జనాలంటే అంతమంది. అక్కడ వీడియోస్ కొంతమంది తీశారంట. బట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ అంటే రెస్క్యూ ఆపరేషన్, లైక్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి, అండ్ మిగతా వాళ్ళు వచ్చి, పోలీసులు అంతా వాళ్ళకు ఏదైతే చేద్దామనుకుంటున్నారో అది వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇక అక్కడ చిన్న చిన్న వీడియోస్ తీసానే తప్ప ఇంకా అందరూ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసము అలా చేద్దాము అనేసి నేనైతే అనుకోలేదు. సో బీ కేర్ఫుల్. ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే, అది అంటే నాకు తెలిసినంత వరకు అతను లండన్ నుంచి వచ్చాడు. అండ్ ఈత చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు, లేదంటే కొంచెం లోతుగా ఉంది, లేదంటే గసగా ఉన్నాడు, ఏదో ఒకటి ఫాల్ట్ తన వైపు నుంచే ఉంది. అండ్ ఒక్కొక్కసారి అంటే ఎక్కువ మందితో వెళ్ళినప్పుడు ఒకరు ఏదో ఒక మాట వింటారు, కొంచెం పంతంలాగా తీసుకొని అలా కూడా వెళ్తూ ఉంటారు. ఇది ఫైనల్గా ఇక్కడ ఏం జరిగిందో అనేది నాకు కూడా క్లారిటీ అయితే లేదు. బట్ నాకు తెలిసినంత వరకు అతను దూకాడు అండ్ కొంతసేపు ఈదాడు. అండ్ అక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కువ గస వచ్చేసిందో ఈదలేకపోయి ఉంటాడు. సో అక్కడే మునిగిపోయి ఉంటాడు అనమాట. చాలా అవస్థలు పడి ఉంటాడు అతను బతుకున్నంత వరకు. అండ్ బీ కేర్ఫుల్. మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఎవరైనా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తెలిసిన చోటికి, ఈత బాగా వచ్చిన వాళ్ళతో వెళ్ళండి. అండ్ ఎంటర్టైన్మెంట్ మన లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలే తప్ప మన లైఫ్ని ఎండ్ చేసేటట్టు దాన్ని తీసుకోకూడదు అనమాట. అండ్ మనం దాంట్లో ఉండిపోకూడదు. సో బీ కేర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.